లాస్ట్ టైం మీరు అన్లిమిటెడ్ ఫుడ్కి ఇచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో అదిరిపోయింది. సో అందుకే అలాంటి ఒక అన్లిమిటెడ్ ఫుడ్ని మళ్ళీ వెతుక్కుంటూ ఒక మట్టిలో మాణిక్యం మనకైతే దొరికేసింది. అదే బిఆర్ఎం భవానీ హోటల్ అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ రేట్ ఏదైతే ఉందో ముందు మనం 150 రూపీస్ అన్లిమిటెడ్ చూపెట్టాం కదా, ఇక్కడ జస్ట్ 130 మాత్రమే. మరి ఈ రేంజ్లోని వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్ వెరైటీస్ అయితే 21 అని చెప్పేసి కింద బోర్డు మీద మెన్షన్ చేస్తుంది. మరి ఇది నిజమో కాదో అబద్ధం అని చెప్పి తేల్చేస్తాం. మన గురించి తెలిసిందే కదా, టేస్ట్ నచ్చితే షేర్ చేస్తాం, నచ్చకపోతే రోస్ట్ చేస్తాం. మరి ఇక్కడ టేస్ట్ అండ్ రివ్యూ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి కనుక్కుందా నాతో పాటు వచ్చేయండి. సో ఫస్ట్ మన టోకెన్ అయితే ఇచ్చేసారు. ఇది మనకి 129 రూపీస్ అయితే పడింది. ఇక్కడ 21 రకాల స్వచ్ఛమైన తెలుగింటి వంటలు ఉంటాయి. మరి అవి ఎలా ఉన్నాయని చెప్పి టేస్ట్ చేసేద్దాం, వచ్చేయండి. డౌట్ నేను తీసుకున్నాను లేదా బిల్లు. సో ఫస్ట్ మనకి స్వీట్ పొంగల్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి మ్యాంగో పికిల్, లెమన్ పికిల్, బీరకాయ చట్నీ అండ్ కందిపొడి కూడా ఉన్నాయి. మ్యాంగో పికిల్ ఆల్రెడీ వేసేసుకున్నాను. ఈ గ్యాప్లో మా కెమెరామ్యాన్ రికార్డ్ చేయలే. అండ్ ఇది లెమన్, కొంచెం బీరకాయ చట్నీ, పడు లైట్గా కందిపొడి. మీరు తినొచ్చు, నేను తిన్నాను. ఇది వెజ్ బగారా రైస్ ఉంది మన కోసం. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట, మనమే వేసుకోవాలి. సో వెజ్ బగారా రైస్, ఇది ప్లెయిన్ రైస్, లైట్గా ప్లెయిన్ రైస్. ఓకే, బ్రింజల్ టొమాటో కర్రీ. వంకాయ అంటే చాలామంది నచ్చదు కదా, కానీ నాకు అలా మొహమాట లేదు, అవన్నీ తినేస్తాను నేను. ఓకే, ఆలు పాలక్ కర్రీ, ఆలు పాలక్ కర్రీ అండ్ దొండకాయ ఫ్రై. ఎక్కువ వేసుకుంటారని చెప్పి చిన్నగారి పెట్టారా. సోరకాయ ఫ్రై పడైంది. ఇది దోసకాయ పప్పు, లైట్గా వేసుకుందాం. అండ్ సాంబార్, రసం, అప్పడాలు. అండ్ మనకి ఇక్కడ ఓకే బగారా రైస్ కోసం రైతా కూడా ఉంచారు. పెరుగుంది, మిర్చి ఉంది, చిల్లీ మిర్చి కొంచెం వేసుకుందాం. తెలుగింటి భోజనం ఏదైతే ఉందో మన కళ్ళ ముందు రెడీగా ఉంది, మన కోసం వెయిట్ చేస్తుంది. నేను కూడా ఎక్కువసేపు వెయిట్ చేయించను. అండ్ అక్కడ బఫేలో మన మటుకు మనం వేసుకొని వస్తుంటే ఒక తెలుగింటి పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా మన మటుకు మనం అన్నీ వడ్డించుకుంటూ ఉంటాం, సేమ్ అదే ఫీల్ అయితే నాకు వచ్చింది. సో ప్లేట్ అయితే చూడడం చాలా కలర్ఫుల్గా ఉంది. ఎప్పుడెప్పుడు తిందాం అని చెప్పి నేను కూడా వెయిటింగ్. ఫస్ట్ మనం నీట్గా పొంగల్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ మనకి ఇదే వేశారు. మొదలు పెట్టండి. జీడిపప్పు కూడా ఇచ్చారు. ఎక్సలెంట్ ఉంది, మామూలుగా కాదు అసలు. అదేమైంది ఫస్ట్ తిన్న స్వీట్ 10/10 ఇచ్చేయచ్చు అసలు. అండ్ నెక్స్ట్ ఐటమ్ మనం బగారా రైస్ ట్రై చేద్దాం. ఇవ్వండి మన బగారా రైస్, ప్లెయిన్ బగారా రైస్ అనమాట, వితౌట్ దమ్ అండ్ ఆల్. చాలా నీట్గా ఉంది చూడటానికి. ఎక్సలెంట్. బగారా రైస్ కూడా అదిరిపోయింది. అంటే ఇది బగారా రైస్ కున్నా కూడా మోర్ లైక్ దట్ బిర్యానీకి తక్కువ, బగారా రైస్కి ఎక్కువ, ఆ టైప్లో అయితే ఉంది. ఒక ప్లెయిన్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో సేమ్ అట్లానే ఉంది ఇది. అండ్ ఇప్పుడు మన కోసం ఇక్కడ మనం వేసుకున్న దోసకాయ పప్పు అండ్ రైస్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా తిందాం. మామూలుగా వద్దు, వంకాయ కర్రీతో పాటు తిందాం. సో ఓకే, ఇక్కడ చెప్పు, నాకు డౌట్గా ఉంది. మా మమ్మీ ఉన్నట్టుంది, నా టేస్ట్ తెలిసిపోతుంది ఎగ్జాక్ట్లీ. ఒక అమ్మ చేతి వంట తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. నేను చెప్తే మీరు జస్ట్ వినడం వరకే, బట్ మీరు వచ్చి ఇక్కడ ట్రై చేస్తే కన్ఫామ్గా ఇదే మాట అంటారు.
బాగుంది అన్న మాట కూడా తక్కువే. హోమ్లీ ఫుడ్ అంట కదా, ఇదే ఆ హోమ్లీ ఫుడ్. అండ్ మీరు ఇందాక చూసినట్టే మనకి బఫే కాస్ట్ వచ్చేసి 129 రూపీస్ మాత్రమే పడింది. అంటే వీళ్ళు స్టార్టింగ్ హోటల్ పెట్టి 7 years వరకు అయితే అవుతుంది. బట్ తర్వాత కొంచెం ఇప్పుడు రేట్లు కూడా పెరిగాయి కాబట్టి ఇప్పుడు 130 చేశారనమాట. అంటే 129 రూపీస్. బగారా రైస్ తిన్నాం, పప్పు అన్నం తిన్నాం, కర్రీ తిన్నాం, ఇప్పుడు ఒక పండు మిర్చి కూడా తిన్నాం. కొంచెం వాటర్ తండి అమ్మా. కారం మామూలుగా లేదు బాబాయ్. పెరుగు మిర్చి ఏదైతే ఉందో ఉలుసుకారిపోయిందే. ఏమో స్వీట్ తినకపోతే అయిపోయేలా ఉందండి. అందుకే అన్నీకి వెళ్ళకూడదు, ఎలాగే ఉంటుంది పరిస్థితి. ఇప్పటి వరకు తిన్న ఏ ఐటమ్ కూడా నా అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. ఫుల్ పైసా వసూలు డీల్ ఇది అయితే నిజంగా. అండ్ ఇది మనకి అన్లిమిటెడ్ కూడా కాబట్టి ఎంతైనా మనం తినొచ్చు. మనల్ని ఎవరు రెస్ట్రిక్షన్ చేయరు, క్వశ్చన్ చేయరు. ఆహా ఏమి రుచి అనేటట్టేది ఉంది. అసలు నేను మీతో మాట్లాడిన కన్నా తినేది ఎక్కువ ఉన్నట్టుంది. అండ్ అన్నీ ట్రై చేసి ఈ పచ్చళ్ళు ఊరగాయలు ట్రై చేయకపోతే అలాగా. ఫస్ట్ మనం బీరకాయ చట్నీతో ట్రై చేద్దాం. బాగుంది, బాగా మేలు చేశారు. నిమ్మకాయ కూడా అదిరిపోయింది. అందరు నాకు వింతగా చూస్తున్నారంటే అంత వింతగా తింటున్నాను నేను. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఫ్రై ఏదైతే ఉందో తింటుంటే మీకు సౌండ్ వినిపిస్తుందో లేదు కానీ లోపల మాత్రం కసక్ 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 అని సౌండ్ అయితే వస్తుంది. ఉంటుంది అలాగే ఉంటుంది, ముందు ఉంటుంది నీకు. బాబాయ్ ఇందాక వెళ్తున్నా మిర్చి వేడి ఇంకా పోలేదు నాకు. ఫుల్ మంటగా ఉంది. అన్లిమిటెడ్ స్వీట్ ఇస్తారేమో అడుగుదాం ఒకసారి. అంతేగా. సో చూసారు కదా, మళ్ళీ మన ప్లేట్ అంతా కూడా రీఫిల్ అయిపోయింది. అమ్మాయి ఏం టార్చర్. చెప్పాను కదా అన్లిమిటెడ్. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఈసారి మనం అంటే రిపీటెడ్ ఐటమ్సే కాకుండా రసం అండ్ సాంబార్, దోసకాయ కర్రీ, సొరకాయ అన్నీ మళ్ళీ వేసుకున్నాం. మిర్చి మాత్రం వేసుకోలేదండి బాబు, ఇది ఇంకా ఇలాగానే ఉంటాయి, మండిపోతుంది. మీకు ఇన్ కేసు జలుబు దగ్గు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఈ రసం అంతా తగ్గిపోద్ది. అంతే కదంటే. అండ్ ఇక్కడ మన టైమింగ్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 12 o'clock నుంచి 4 o'clock వరకు రన్ అవుతూనే ఉంటుంది. అండ్ ఆ తర్వాత కూడా ఈవినింగ్ టైమింగ్ ఇక్కడ ఎక్కడో చూసాను అందాకలా, ఇప్పుడు కనిపించట్లేదు, మళ్ళీ చూసి చెప్తాను. బట్ ఆఫ్టర్నూన్ టైమింగ్స్ అయితే అవన్నమాట. మీకు అన్ని డిష్లు మీరు టేస్ట్ చేయాలనుకుంటే 12-12:30 ఆ టైం కల్లా వచ్చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. సో మీరు అన్ని కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ కూడా టేస్ట్ చేయొచ్చు. టోటల్లీ వర్తదా మనీ నిజంగా. అడ్రస్ ఇలాంటివన్నీ కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే చెప్తాను నేను. అండ్ ఓవరాల్గా నాకు ఏమనిపించిందో కూడా అప్పుడే చెప్తాను. సో ప్రెజెంట్ సోఫార్ అయితే ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ అండ్ సో వెల్. అంటే బాగా కుక్ చేశారు. మనసు పెట్టి చెయ్యండి అంటారు కదా, ఆ మనసు పెట్టి చేయడం అంటే ఇదే. అలా చేస్తే ఈ టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ టేబుల్ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఎలా వీడియో ఉండో, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సర్వీస్ అనమాట.
అంటే మనం ఎంత ముందు వస్తే అంత బేగా మన టేబుల్ దొరుకుతుంది, లేదంటే మిగతా వాళ్ళు తిన్నంత వరకు వెయిట్ చేయాలి. నిజంగా ఆంధ్ర స్టైల్ వంట అంటే ఎలా ఉంటుందో ఇక్కడ ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. ఇన్ కేస్ ఇక్కడ మీరు ఫుడ్ తిని మీకు నచ్చకపోతే మీ బిల్లు వచ్చి నేను కడతాను. ఇలాంటి అన్లిమిటెడ్ ఫుడ్స్ విషయంలో మనం అంటే కొంతమందిలాగా అన్లిమిటెడ్ ఫుడ్ అంటే మనం పిచ్చి పిచ్చిగా ఏం చేసుకొని వేస్ట్ చేయడం చేయట్లేదు. మనం ప్లేట్లో వేసినవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే వెళ్ళి మళ్ళీ వేయించుకుంటున్నాం. సో వాట్ ఐ వాంట్ సే ఈజ్ ఫుడ్ని వేస్ట్ చేయకండి. మూడోసారి కూడా కంప్లీట్ చేసిన తర్వాత నా పక్క టైప్లో రియాక్షన్ ఓవరే నువ్వు మనిషివా మానవ మృగానవా అన్నట్టు చూస్తున్నాడు. అయినా కూడా అలుపు అనగానే విక్రమార్కునేది. మండుతున్నట్టుంది. खत्म, बाय बाय, टाटा, గుడ్ బై. సో చూసారు కదా, దట్స్ బిఆర్ఎం భవానీ హోటల్ ఫర్ యూ. తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం కన్ఫర్మ్ బెడ్కి వచ్చేయండి. నేను దగ్గర నాకు తెలిసి ఒక 18 టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ట్రై చేసినట్టున్నాను, అంటే కౌంట్ చేయడం కూడా మర్చిపోయాను. బట్ ఇక్కడ దొరికేవాడే 21 టైప్స్ ఆఫ్ అచ్చ తెలుగింటి స్వచ్ఛమైన వంటలు. సో ఓవరాల్గా ఫుడ్ టేస్ట్ అండ్ రివ్యూ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కళ్ళు మూసుకొని ఈజీగా 10 out of 10 ఇచ్చేయచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా నేను చాలా మంచిగా రికమెండ్ చేస్తాను ఇక్కడికి ట్రై చేయని చెప్పి. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఫుడ్గా నచ్చకపోతే బిల్లు నేనే కట్టుకుంటాను. ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా కూడా. ఓకే, ఈ బిల్డింగ్ 2nd ఫ్లోర్లో ఏదో ఉంది ఇది, అంటే మెట్లు ఎక్కడ అనుకోండి, లిఫ్ట్ ఉంది మన కోసం. అండ్ ఇక్కడ మనం ఎంట్రీ అవ్వగానే వీకెన్సీ మనకి అదిరిపోయే రివ్యూస్ అయితే కనిపిస్తుంది. అన్ని దగ్గరలో కూడా వర్తబుల్, చక్కని భోజనం అతి తక్కువ ధరలో, టేస్టీ ఫుడ్, గుడ్ ఫుడ్, గుడ్ హైజీన్, అన్నీ కూడా అన్ని పాజిటివ్ రెస్పాన్స్లు ఉన్నాయి. రివ్యూస్ అన్నీ కూడా ఎంజాయ్డ్ ద ఫుడ్ అని చెప్పి. సో చూసారు కదా, మన టేస్టీ టెల్స్లో ఒక ఎపిసోడ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. 21 టైప్ ఆఫ్ ట్రెడిషనల్ వెజ్ మీల్స్ అయితే మనం తినేస్తాం. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి, ఇది ఒక ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ మాత్రం, ఓన్లీ వెజ్ మాత్రమే దొరుకుతాయి. సో ఇంకొక ఎపిసోడ్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. దిస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఐ డ్రీమ్ మీడియా.